హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అమెజాన్ ప్రైమ్లో వచ్చిన జాగ్డా అనే మూవీలో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2023 అయితే వచ్చింది. అని ఇప్పుడు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అది కూడా పేమెంట్ కట్టి మనమైతే సినిమా అయితే చూడాలి. అని ఇప్పుడు ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ వన్ టైం వాచబుల్ అనిపించింది. ఒక బిలో యావరేజ్ టు యావరేజ్ ఉండే ఒక సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన హీరో చూసుకుంటే కనుక తను బేసికల్గా ఒక బైక్ రైడర్, సో బైక్ రేసర్ అనమాట. అండ్ తను ఒక ఆర్మీ ఆఫీసర్. తనకి ఒక మదర్ అండ్ తమ్ముడు అయితే ఉంటారు. సో వాళ్ళ మదర్ అయితే చనిపోతారు. బట్ హీరోకి ప్రజెంట్ ఉన్నది ఒక తమ్ముడు మాత్రమే. సో తనకి తమ్ముడు ఎలాగైనా సరే మంచిగా చూసుకోవాలని చెప్పి సో తను డబ్బుల కోసం ఒక ఇల్లీగల్ యాక్టివిటీ అయితే చేస్తాడు. సో తను ఒక ప్యాకెట్ ఉంటుంది. సో ఆ ప్యాకెట్ని ఒక ప్లేస్లో తీసుకొని ఇంకొక ప్లేస్లో అయితే ఇవ్వాలి. సో అప్పుడు హీరోకి మనీ అయితే వస్తుంది. సో తను ఆ ప్యాకెట్ తీసుకున్న తర్వాత సో మనీ కోసం ఒక ప్లేస్కి వెళ్తాడు. సో అక్కడ మనీ అయితే ఉండదు. సో అప్పుడు హీరో చెప్తారనమాట, సో మీరు మనీ ఇస్తే కానీ నేను మీకు ఆ ప్యాకెట్ ఇవ్వనని చెప్పి. అండ్ తను ఇంటికి చూస్తే కనుక ఒక తమ్ముడు అయితే మిస్ అయితే అవుతాడు. అండ్ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ మూవీ యొక్క రన్ టైం జస్ట్ 1 hour 30 minutes ఉంటుంది. దగ్గర 92 minutes ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మనం ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే స్టోరీలో వచ్చి చిన్న ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. అండ్ అవి కూడా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ అయితే ఉంటుంది. సో దాన్ని డిజైన్ చేసిన విధానం అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే మనం చూసుకుంటే కనుక ఒక్కొక్క సీన్ కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి, ఒక్కొక్క సీన్ అయితే బాగుంటుంది. బట్ ఓవరాల్గా మూవీ చూసినప్పుడు మనకి కావాల్సిన ఇంపాక్ట్ అంటూ ఏమైతే ఉంటుందో, వన్స్ ఆ తమ్ముడు మిస్ అయిన తర్వాత కథలో కొంచెం టెంపో కానీ సస్పెన్స్ కానీ కొంచెం బాగానే ఉంటుంది. బట్ మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకంతా ఒక రొటీన్ సినిమా లాగైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలి, మూవీ అయితే జస్ట్ బిలో యావరేజ్ టు ఒక యావరేజ్ ఉండే మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2 out of 5. అని ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో రెంటల్ బేసిస్ మీద అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ ఉన్న కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.